దేవుని వాక్యము విందము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27 నుండి 30 వరకు శ్రీమతి స్వరూప విజయ్ కుమార్ గారు చదవలసిందిగా మనవి చేయుచున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుకుందాం. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. దేవుడి పరిశుద్ధ లేఖనము దీవించును. శ్రీ గురువిందపల్లి బెన్సన్ గారు సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 21 నుండి 27 వరకు చదవలసిందిగా మనవి చేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుండి 2వ సమూయేలు 3వ అధ్యాయము 21 నుంచి 27 వరకు చదువుకుందాము. అంతటా అబ్నేరు, నేను పోయి ఇశ్రాయేలు వారిని అందరినీ నా ఏలినవాడగా నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయనట్లును నీ చిత్తానుసారంగా నీవు రాజరికము వహించి కోరిన దాని అంతటి మీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదు నొద్ద సెలవు పుచ్చుకొని సమాధానముగా వెళ్ళిపోయాను. పిమ్మట దావీదు సేవకులను యోవాబును పందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకొని రాగా అబ్నేరు హెబ్రోనులో దావీదు నొద్ద లేకపోయాను. దావీదు అతనికి సెలవిచ్చినందున అతడు సమాధానముగా వెళ్ళిపోయి ఉండెను. అయితే యోవాబును అతని వద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగా అబ్నేరు రాజు నొద్దకు వచ్చిననియు రాజు అతనికి సెలవిచ్చి పంపిననియు అతడు సమాధానముగా వెళ్ళిపోయిననియు తెలుసుకొని యోవాబు రాజు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నువ్వు ఏమి చేసితివి? అబ్నేరు నీ వద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడగా అబ్నేరును నువ్వెరుగువా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలని అన్నిటినీ నువ్వు చేయు సమస్తమును తెలుసుకున్నటకే అతడు వచ్చినని చెప్పి దావీదు నొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపాను. వారు పోయి సిరాయను బావి దగ్గర నుండి అతను తోడుకొని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకుండాను. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చి ఉన్నప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలెనని యోవాబు అతను పిలిచి తన సహోదరుడగు ఆసెయేలు ప్రాణము తీసినందుకై అతడి కడుపులో పొడవుగా అతడు చచ్చాను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వేడుకలో దీవించును గాక. శ్రీమతి మరియం గారు ప్రార్థన చేయాలని, వారు ప్రార్థన చేసిన తర్వాత శ్రీమతి శ్యామలా మేడం గారు వాక్య పరిచర్య చేయాలని మనవి చేయుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృప కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదాలకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రములు 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 స్తోత్రము నాయన. ఇంతవరకు కాచి కాపాడిన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రం నాయన. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి నాయన, నీ అందమైన సుందరమైన నీ మందిరంలో నా తండ్రి నాయన, నీ పరిశుద్ధ ఆలయంలో నీ పరిశుద్ధ జనాంగంతో కలిసి నాయన, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్మరించుకోవడానికి, ధ్యానించుకోవడానికి నాయన మీరు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకే స్తోత్రములు. ఎంత మంచి దేవుడు నాయన, జీవాధిపతి, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఏ యోగ్యత లేని మాకు నా తండ్రి నాయన, నీ బిడ్డలుగా నీ సొత్తుగా నాయన మమ్మల్ని చేసుకున్నందుకు
మీ పాదాలకు స్తోత్రాలు. మీ విలువైన రక్తాన్ని క్రయదానంగా ఇచ్చిన తండ్రి, నన్ను మమ్మల్ని కొన్న నా యేసయ్య మీ పాదాలకు స్తోత్రాలు. మీ అరచేతుల్లో మమ్మల్ని భద్రపరుస్తున్న నా యేసయ్య, మా సంఘాన్ని, మా కుటుంబాలను, మా దైవజనులను నా తండ్రి నాయన మీ బలిష్టమైన రెక్కల నీడన భద్రపరుస్తున్న నా యేసయ్య మీకే స్తోత్రములు వందనములు నా తండ్రి నాయన. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నారు నాయన. తిరిగి నా తండ్రి వాక్య ధ్యానంలోనికి వెళ్ళనై ఉంటుండగా నా తండ్రి నాయన, వాక్యం చెప్పనై ఉన్నటువంటి మీ బిడ్డను నా తండ్రి మీ సిలువ చాటున మరుగుపరచండి నాయన. మీ మాటలు మాకు దయచేయండి తండ్రి. మీ పాదాలకు స్తోత్రాలు. మా ఆత్మలకు కావలసిన సమృద్ధి అయిన జీవాహారాన్ని అనుగ్రహించి నాయన, నీ సన్నిధి నుండి వెళ్ళడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఇంతవరకు నాయన అనేక మంది బిడ్డలు మీరు నిలువబెట్టుకుని నాయన, ఎన్నో మీ లోతైన మర్మాలు, నీ వాక్యములోని అనుభవాలు నాయన, వారి తలాంతులు నీ పాదముల చెంత పెట్టి నాయన అనేక మందికి నాయన ఎంతో నా తండ్రి నాయన మాదిరికరంగా నాయన మీ మాటలు మాకు అనుగ్రహించినందుకు మీ పాదాలకు స్తోత్రాలు. మేము నాయన నీ మాటల ద్వారా బలపరచబడడానికి నాయన, క్రమపరచబడడానికి నాయన, మమ్మల్ని మేము నా తండ్రి నీ సన్నిధిలో నలుగగొట్టుకోవడానికి ఏ రీతిగా నా తండ్రి మీకు సమీపస్తులుగా జీవించాలో, నీతి యథార్థతలు గలితి పరిశుద్ధతతో నీ సన్నిధిని ఎలా ఆశ్రయించాలో, నీ పాదములను నా తండ్రి ఎలా పట్టుకోవాలో నాయన, నీవు అనేక మంది బిడ్డలు నిలవపెట్టుకుని నాయన ఎన్నో మర్మాలను మాకు తెలియజేసిన మా దేవా మీ పాదాలకు స్తోత్రాలు. ఈ రాత్రికాల ధ్యానాన్ని కూడా మీ పాదముల చెంత చేర్చుకోండి నాయన. బిడ్డను మీరు నా తండ్రి నాయన మరుగుపరుచుకొని మాటలు మా అందరికీ దయచేయమని, ఎవరెవరు ఎట్టి ఆశతో నా తండ్రి నాయన నీ సన్నిధిలో చేరి ఉన్నారో వారి యొక్క కోరికలు నా తండ్రి మీ ఐశ్వర్యంలో తీర్చి మీ నామానికి ఘనత మహిమ ప్రభావంలో తెచ్చుకొనమని మా కొరకు తరగా రానయ్యున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమును బట్టి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి ఘననామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు వాక్యం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 27 నుంచి మనం చదువుకున్నాము. ఈ వాక్యాన్ని మీతో పంచుకునే ముందు ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు వందనాలు ప్రభా. మా జీవము గల దేవుడవు, మా సైన్యములకు అధిపతిగా మా యెహోవా తండ్రి మీకు వందనాలయ్యా. యేసయ్యను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా కొరకు సిలువ యాతన అనుభవించిన యేసయ్యను బట్టి స్తోత్రాలు. ఆయన పడిన శ్రమను బట్టి స్తోత్రాలు. యేసయ్య మీరు పడిన శ్రమ కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు. మా కొరకు ప్రాణం ఇచ్చిన తండ్రి అని కృతజ్ఞతాస్తుతులు. ఈ 40 రోజుల శ్రమ దినాలు మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుండగా, అయోగ్యురాలని అపాత్రురాలని దుమ్ము ధూళి లాంటిదన్నా నేను ప్రభా నీ వాక్యం పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు. మీ ఆత్మతో నన్ను నింపి ప్రభా, మరి బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ ఆహారం నేను పంచడానికి మీ కృప దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మనం ఇప్పటి వరకు ఈ వేషధారులైన శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి అనేక మంది ఇప్పటి వరకు మాట్లాడినదంతా మనం విన్నాము. ఈ రోజున అంశం ఏంటంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా ఆగపడును కానీ లోపల చచ్చిన వాని ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులను నీతిమంతులుగా కనపడుచున్నారు, మనుషులకు నీతిమంతులుగా కనపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు డైరెక్ట్గా మీరు మీ హృదయాలు మంచివి కాదు, ఇప్పటి వరకు ఏం చేశారు, అయ్యో వేషధారులైన శాస్త్రాల పరిసయ్యులారా మీరంతా సున్నం మరి
కొంతవరకు మీరు మార్పు చెందండి అని చెప్తూ వచ్చారు. కానీ ఈరోజైతే మీరు ఎలాంటి వారంటే సున్నం కొట్టిన సమాధులతో పోరి ఉన్నారు. మీ లోపలంతా విషంతో నిండి ఉంది. అసూయ, కక్షలు, క్రోధాలు, విమతాలు, ద్వేషాలతో నిండి ఉంది మీ హృదయాలు అని డైరెక్ట్గా మాట్లాడారు. ఇక్కడ సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు అంటున్నారు. సమాధులు ఎలా ఉంటాయండి? చక్కగా బయటికి ఆకర్షణీయంగా ఉంటాయి, లోపలేముంటాయండి? అంతా దేంతో నిండి ఉంటాయి? కల్మషంతో కంపు కొట్టుకుంటూ ఉంటాయి. ఆయన యేసయ్య దాన్ని ఎలా పోల్చారంటే హృదయాలు మంచివి కాదని పోల్చారు. మార్కు సువార్త 7:12 ఏమన్నారు? 7:20లో ఏమన్నారంటే, మీరు మీ మనసుల నిండా ఉంది కదా, మనిషిలో ఏముందంటే అపవిత్రత ఉంది, దురాలోచనలు ఉన్నాయి, జారత్వం ఉంది, దొంగతనాలు ఉన్నాయి, నరహత్యలు ఉన్నాయి, వ్యభిచారాలు ఉన్నాయి, లోభాలు ఉన్నాయి, చెడుతనం ఉంది, కృత్రిమం ఉంది, కామ వికారాలు, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం ఇవన్నీ మీలో పెట్టుకొని ఉన్నారు అని ఒకసారి మాట్లాడతారు. ఎందుకు మాట్లాడారంటే, ఈ శాస్త్రులు పరిసయ్యులు చూడటానికి నీతిమంతులుగానే కనపడుతున్నారు. ఎప్పుడు దేవాలయంలో దేవుని ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండేవారే, కానీ వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. ఇక్కడ పరిసయ్యులను అంటారు. లూకాసు వార్త 16:15లో ఆయన ఏమంటారంటే, మీరు మనుషుల ఎదుట నీతిమంతులమని అనిపించుకొని వారు, కానీ దేవుడు మీ హృదయాలను ఎరుగును. దేవుడు మన హృదయాలేంటో ఎరుగుతారు. మనం చూడటానికి నీతిమంతులుగా కనపడుతున్నాం, నిత్యం దేవుని సన్నిధిలోనే గడుపుతున్నాం, కానీ మరి అప్పుడు పరిసయ్యులు ఎలాంటి వారంటే నీతిమంతులుగానే కనపడదు, కానీ వారి హృదయాలు దేవునికి విరోధంగా ఉన్నాయని చెప్తున్నారు. యేసయ్యే చెప్తున్నారు ఈ మాట. ఆయన దేవుడు ఏం చేస్తాడంటే, మీ హృదయాలు అన్నీ దేవునికి తెలుసు, ఆయన ఎరుగును. దేవుడు మీ హృదయంలో ఏముందో ఎరుగును. లూకాసు వార్త 16:15లో అంటున్నారు, మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మనుషుల్లోనంట ఘనముగా ఎంచబడేది దేవుని దృష్టికి అసహ్యం అంట. చూడండి, ఒకసారి యేసుప్రభు వారు పక్షవాయుగలవాన్ని స్వస్థపరచటానికి, కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించని అంటే ఏమన్నారు వాళ్ళు? ఏంటినా పక్కనే ఉంటారు ఎప్పుడు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు ఎప్పుడు పక్కనే ఉండి ఆయన బాధ పెడుతూ ఏమన్నారు? ఏంటినా దేవదోషం చేస్తున్నాడు, దేవుని కుమారుడని చెప్పుకుంటాడేంటి, పాపాలు క్షమించడానికి ఈయనకేం అధికారం ఉందని సణుగుతున్నారు. వాళ్ళ దురాలోచన యేసయ్య ఎరిగి ఏమంటారంటే, భూమి మీద పాపాలు క్షమించుటకు దేవుని కుమారునికి అధికారం కలదంట. అధికారం కలదు అంటున్నారు. అలాగే పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి కన్నీటితో పాదాలు కడుగుతోంది. ఆ పరిసయ్యుడైన సీమోను యేసయ్యని విందుకు పిలిచారు. పిలిచినప్పుడు ఏమంటున్నారు? ఏంటి ఈ అమ్మాయి పాపాత్మురాలు కదా, పాపాత్మురాలని తెలిస్తే లే అవతలకి ఇళ్ళు అంటారు కదా, ఏంటి ఈయన అనడో అని మనసులో అనుకుంటున్నాడు. మనసులో అనుకునే కూడా దేవునికి తెలుసు. మన మనసులో ఏమనుకుంటున్నామో, ఇతరుల పట్ల ఏమి దూషిస్తున్నామో దేవునికి తెలుసు. తెలిసి వాళ్ళ హృదయాలోచనలు ఎరిగి దేవుడు ఆ రోజు చాలా విషయాలు చెప్తారు సీమోన్తో. అప్పుడు నోరు మూస్తాడు సీమోన్. ఆ విధంగా యేసయ్యని వెంటాడి ఎక్కడున్నా సరే ఉదయాన్నే దేవుని ఒకరోజు ఉదయకాలమున శిష్యులతో పాటు చేనులో నడుచుకుంటూ వస్తున్నారంట యేసయ్య. అప్పుడేమన్నారో తెలుసా? ఉదయాన్నే వచ్చేంత పనేంటి,
ఎప్పుడు వెంటాడుతూ 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 యేసుప్రభు అని విసిగిస్తూ ఆయన బాధ పెడుతూ చాలా బాధ పెట్టి చాలా చాలా చేశారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. అప్పుడు చేలల్లో ఉన్న గింజలు అయ్యే ఒలుచుకొని తింటున్నారంట. అదంట విశ్రాంతి దినమంట. విశ్రాంతి దినం ఏంటి? మీ శిష్యులేంటి పనలు ఒలుచుకొని తింటున్నారు గింజలు అని అడిగితే అప్పుడు వాళ్ళ నోరు నేనే విశ్రాంతి దినానికి ప్రభువుని అని చెప్పారు. విశ్రాంతి దినానికి ప్రభువుని అంట. అయితే యేసయ్యను ఆ విధంగా హింసించి చెప్తే యేసయ్య ఏమన్నారు? మీ హృదయాలు మంచివి కావు, మీరు నీతిమంతులు కనపడుతున్నారు కానీ మీ హృదయం దేవునికి విరోధంగా ఉంది అని సున్నం కొట్టిన సమాధులు మీరు అని చెప్పారు. అసలు ఆదిలోనే ఆదికాండంలోనే నోహ గారి కాలంలో యెహోవా తండ్రి ఏమన్నారంటే చూద్దాం. ఆదికాండం 6:5 ఏముందంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహలు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. ఏంటి? ఆ రోజుల్లో మనుషులను చేసి యెహోవా తండ్రి మనుషులను చేసి బాధపడుతున్నారు. ఏమని? ఈ భూమి మీద నరులు చెడుతనము భూమి మీద చాలా గొప్పదిగా ఉంది, వారి హృదయం యొక్క తలంపులులోని ఊహ అంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను సృష్టించినందుకు హృదయములో నొచ్చుకొనెను. అంటే లోపల ఎంత పాపంతో నిండి ఉన్నారో జనులు బాధపడుతున్నారు. తండ్రి అయిన దేవుడు బాధపడుతున్నాడు. ఇక్కడేమో యేసు ప్రభు కాలంలో యేసయ్యనే బాధ పెడుతున్నారు. యేసయ్య చుట్టూ తిరుక్కుంటా నీతిమంతుడైన దేవుణ్ణి తప్పులు పడుతున్నారు. మనం ఏపాటి వారం? నీతిమంతుడైన యేసయ్యనే తప్పులు పట్టే ఆనాటి జనులు ఈనాడు ఉన్నారు. ఈనాడు కూడా యేసయ్యనే అంత తప్పులు పెడతాం. మనం ఏపాటి వాళ్ళం? మనం అంతకంటే మనం తగిన వాళ్ళమే. ఎందుకంటే అననండి చాలామంది ఇతరుల గురించి చెడు మాటలు, తలంపులు, ఎప్పుడు కోపాలు, ద్వేషాలు, అసూయలు, ఎంత కఠినం ఏంటి ఆ యొక్క సమాధుల లోపల ఎంత రోత ఉందో అంత రోత గల మనుషులు కూడా ఈ లోకంలో ఉన్నారు. కాబట్టే ఈ వాక్యం ఇలా చెప్తుంది. యెహోవా దేవుడు కూడా బాధపడ్డారంట. అందుకు సరే దేవుడు ఆది కాండంలో మనం ఒక ఆయన చూస్తాం. ఎవరంటే 1 సమూయేలు 18:25లో సౌలు అనే రాజు ఉన్నాడు. సౌలు అనే రాజు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన ఏంటంటే దావీదు తెలుసు కదా, దావీదు చిన్న వయసులో ఫిలిస్తీన్ల మీద ఇజ్రాయేలీల దేశానికే రక్షణ తెచ్చిన దావీదు. ఆ దావీదుని చంపటానికి ఎంత తిరిగాడో, ఎంత కష్టపడి తిరిగాడో ఆ విషయం గురించి ఎందుకు తిరిగాడు? తన కొడుక్కి అధికారం కావాలా, తన కొడుక్కి రాజ్యం కావాలా. రాజ్యం, ఇశ్రాయేల్ దేశం రాజ్యం అంతా తన కొడుకే కావాలని. ఎవరు కాదంటున్నారు? ఎవరు కాదనలా. ఆ రోజుల్లో ఎవ్వరు కాదనలేదు. దావీదు గారు ఏం కాదనలేదు. చిన్న వయసులో చిన్న పిల్లోడు అక్కడ యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధంలో
అందరూ ఏం చేస్తున్నారంటే భయపడిపోతున్నారు. అప్పుడు గొల్యాతును చూసి భయపడుతున్నారు. ఫిలిష్తీయుల సైన్యం అంత ఉందో యువతల ఇజ్రాయెల్ సైన్యం ఉంది. ఎంత భయపడిపోతున్నారో అప్పుడు దావీదు వస్తాడు. చిన్న పిల్లోడే, 15 ఏళ్ళ పిల్లోడు వచ్చి, ఎందుకు భయపడుతున్నారు, నేను యుద్ధం చేస్తా ఆయనతో అని సౌలు రాజు దగ్గరికి వెళ్ళి, చివరికి సౌలు రాజు గారికి తెలిసి, ఏంటి బాబు నువ్వు చాలా చిన్నోడివి కదా, వాడిని చూసావా, గొల్యాతు ఎలా ఉన్నాడో చూసావా అని అడుగుతారు. చూశానండి, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు, నేను వాడిని హతమారుచి ఈరోజు ఇశ్రాయేల్కి విజయం సాధిస్తానని చెప్పి ఆ రోజు ఆ గొల్యాతుని చంపేసి ఎంత రక్షణ తెచ్చారో ఇశ్రాయేల్ దేశానికి. ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించి ఇజ్రాయేలీలకి రక్షణ తెచ్చాడు చిన్న దావీదు గారు. కానీ ఆయన చంపటానికి కుట్రలు ఎక్కడికి తరిమేస్తాడంటే చివరికి అడవుల్లో పాపం గాఢాంధకారపు లోయల్లోకి వెళ్ళిపోతే ఆయన పడిన కష్టం, ఆయన పడిన వేదన, గాఢాంధకారపు లోయల్లో నీవే నాకు తోడున్నావు దేవా అని మొరపెట్టుకుంటా, దేవుని సహాయం కోరుకుంటా దావీదు గారు ఉంటే ఎక్కడున్నాడు అని చెప్పి వెతుక్కుంటా తిరిగాడు. ఎందుకో తెలుసా? ఎందుకు నాన్న? ఆయన కుమారుడు యోనాతాను ఎందుకు తిరిగాడంటే, ఎక్కడుంది 1 సమూయేలు 18:25. ఒకసారి అయితే దావీదు గారిని పడగొట్టాలి, చంపేయాలని, నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని ముందు చెప్పాడు. ముందు ఏం చెప్పాడు? కూతుర్నిచ్చి పెళ్లి చేద్దామని మొదట ఆశ పెట్టాడు. ఆశపెట్టి ఏం చేస్తున్నాడు? ఫిలిష్తీయుల చేతులు చంపాలని చూశాడు. ఫిలిష్తీయుల చేతిలో చంపాలని ఏం చేశాడు తెలుసా? మరి సైనికులను పిలిచి, దావీదుతో ఈ మాట చెప్పండి. ఏ మాట? నువ్వు రాజుగారి కుమార్తెను చేసుకోవాలంటే ఫిలిష్తీయుల మీద ఇక్కడ మంచి మాట ఉంది, నేను చదువుతాను 18:25. అందుకు సౌలు దావీదును పడగొట్టవలెనని తాత్పర్యం కలవాడాయి. రాజు ఓలీని కొరకు రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలెనని ఫిలిష్తీయుల 100 ముందోళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పండి అన్నాడు. ఏం చెప్పమన్నాడు? 100 ముందోళ్ళు ఇస్తే ఫిలిష్తీయులు చంపి వాళ్ళయ్యి 100 ముందోళ్ళు ఇస్తే నీకు పిల్లనిస్తారంట అని చెప్తారు. ఇది లోపలంత పగ పెంచుకొని ఉన్నాడో చూసారా? ఎందుకు? ఫిలిష్తీయులందరూ వచ్చి ఈయన చంపేస్తారని, దావీదుని చంపుతారని. ఒక నీతిమంతుణ్ణి, ఒక యథార్థవంతుణ్ణి తరుముతున్నారు. వాళ్ళ హృదయం అంత కఠినత్వం, అంత సున్నం కొట్టిన సమాధుల్లో లోపల ఎంత రోత ఉందో అంత రోత హృదయంలో ఉంది సౌలు రాజుకి. చంపాలని చూశాడు. చంపాలని చూసి ఈ విధంగా అడిగితే దేవుడు ఆయనకు తోడై ఉండబట్టి ఏం చేశాడంటే 200 ముందోళ్ళని తెచ్చాడు ఫిలిష్తీయులను చంపి. ఎంత ఆశ్చర్యం! దేవుడు తోడుగా ఉంటే ఏ రాజు ఎవరు ఏమి చేయలేరు, నీతిమంతుణ్ణి కదిలించలేరు అన్నమాట. అప్పుడు సౌలు భయపడతాడు. హృదయంలో ఒకటి, బయటకు ఒకటి. కుమార్తెనిస్తానని ఆశ పెట్టింది ఎందుకు? చంపేస్తారు ఫిలిష్తీయులని. అట్లా ఉండకూడదు. చివరికి ఏమైంది? తన కుమారుడు యోనాతాను అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, నానా తండ్రి, ఎందుకు దావీదుని హతమార్చాలని చూస్తున్నారు? ఎంత చక్కని మాట ఉంది అక్కడ. 1 సమూయేలు 19:4 ఉంది. ఏముందంటే, యోనాతాను తండ్రి అయిన సౌలుతో దావీదుని గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడు అయిన దావీదు ఏ విషయంలో ఏ తప్పిదం చేసిన వాడు కాక బహు మేలు చేసను గనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక.
అతడు ప్రాణం తెగించి ఆ ఫిలిస్తీని చంపగా ఆ రోజు ఏమైంది? ఇశ్రాయేలీయులకి అందరికీ గొప్ప రక్షణ కలిగింది అని. ఆ రోజు నువ్వు సంతోషించావు కదా, మరి ఎందుకు ఆయన చంపటం ఎందుకని? యోనాతాను ఎంత మంచోడో చూసారా? సౌలు రాజు కొడుకు యోనాతాను రాజు అవ్వాలి, సౌలు రాజు తర్వాత రాజు అవ్వాలి. కానీ ఆయన హృదయం ఎంత మంచిదో, నాకు రాజ్యం అక్కర్లా, నీతి కావాలి, నీతి న్యాయం కావాలని చెప్పి యోనాతాను ఆ రోజు తండ్రిని గద్దిస్తాడు. అప్పుడు తండ్రి ఏమంటాడంటే, యెష్షయి కుమారుడు భూమి మీద 1 సమూయేలు 20:31 యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యముకైనను ఏం కలగదు? స్థిరత కలగదు కదా. ఎంత దురుద్దేశంతో ఉన్నాడు. రాజ్యం కావాలన్నాడా దావీదు? రాజ్యమేం కావాలనలా. అధికారం కావాలన్నాడా? కావాలనలా. ఈయన ధనధాన్యాలు, ఈయన ఐశ్వర్యం అంతా కావాలనుకున్నాడా? రాజు అవ్వాలనుకున్నాడా? అది కాదు, అసలు ఆయన ఉద్దేశం అది కాదు. కానీ నిందేస్తున్నాడు. ఏమని నిందలో? నేనే అధికారిగా ఉండాలని ప్లాన్ వేస్తున్నాడు దావీదు అనుకుంటున్నాడు. కాదు, ఎంత కుట్ర పని చంపాలని చూస్తున్నాడు సౌలు రాజు. చివరికి ఏమైపోయాడు? నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనపడజేస్తున్నాడు. ఎవరు? సౌలు రాజు నీతిమంతుడైన దావీదుని ఆయన మరి ఏది ఆశించకుండా ఇజ్రాయేలీలకి గొప్ప రక్షణ తెచ్చాడు. ఫిలిస్తీన్లు వచ్చి ఆ భూభాగం అంతా ఆక్రమిస్తారు, ఇజ్రాయెల్ దేశం అంతా ఆక్రమిస్తారని దేవుని సహాయంతో గొల్యాతుని చంపి రక్షిస్తాడు. అంత మాత్రాన రాజ్యం కావాలనుకున్నాడని సౌలు రాజు నీతిని దుర్నీతిగా చూపిస్తాడు కొడుక్కి, అక్కడున్న సేవకులకి. ఈయన బతికినంత కాలం నా బిడ్డకి రాజ్యం రాదు అని చంపటానికి చూస్తున్నాడు. ఎంత అన్యాయమైన మాట. ఆ పిల్లోడు అలా అనుకోలేదే. ఆయన ఏం చేస్తున్నాడు? నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనపడజేయుదురు. ఎవరు? యెషయా 5లో ఉంది, 23-24లో. దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీరుస్తారు ప్రజలు. యెహోవా తండ్రి మాట్లాడిన మాటలు ఇవి. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనపడజేయుదురు. సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. అంతే కదా, ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెట్టేవారే కక్షలు, క్రోధాలు, అధికారాలు కావాలని ఉవ్విళ్ళు ఊరుకుంటూ నీతిమంతుడు అసలు ఏమి ఎరగని ఒక బిడ్డని అన్యాయంగా చంపటానికి చూస్తూ ఉంటారు. చూస్తున్నాడు సౌలు రాజు ఏది ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ధర్మశాస్త్రం విరోధంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవా ఏమంటున్నారు? యెహోవా యొక్క ధర్మశాస్త్రం నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి ఏం జరుగుద్ది? అగ్ని జ్వాల కొయ్యకాలును కాల్చివేయినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మగునట్టు వారి వేరు కుళ్ళిపోవును. అన్యాయంగా ఒకళ్ళ మీద అన్యాయంగా రుద్ది మనం మాట్లాడితే ఏం జరుగుద్దంటే అగ్ని జ్వాల కొయ్యకాలను కాల్చేసినట్టు కాల్చబడతారట. తర్వాత ఏం జరుగుద్దో తెలుసా? ఎండుగడ్డి మంటలో భస్మను వారు వేరు కుళ్ళిపోద్దంట. దేవుడు చూస్తా ఊరుకోడు. తర్వాత ఏం రాస్తుందంటే వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. పువ్వు అంటే బిడ్డల మీద శాపాలు తేయటం తప్ప ఒకళ్ళని అన్యాయంగా ఆడిపోసుకుంటారు చాలామంది. ఇది ఈనాటి క్రైస్తవులకు కూడా ఉంది. ఆనాడు యేసయ్య బాధపడ్డారు, యెహోవా తండ్రి బాధపడ్డారు, నరులను ఎందుకు చేశానా అని. ఇప్పుడు యేసయ్య బాధపడుతున్నారు. మీరు సొన్నం కొట్టిన సమాధుల్లాగంటి వారు, మీలో న్యాయం లేదు, నీతి లేదు, ధర్మం లేదు,
కక్షలతో నిండిపోయి ఉన్నారు, ద్వేషాలతో నిండిపోయి ఉన్నారని మాట్లాడుతున్నారు. ఈ వాక్యం ఈరోజు ఎందుకు చెప్పబడిందో తెలియదు, కానీ దేవుని ప్రేరేపణ చేత దైవజనులు ఇందులో మనకి ఈరోజు రాసి ఉంది. ఈ పుస్తకంలో ఈరోజు వాక్యం ఇది. మనల్ని మనం సరిచేసుకోవాలేమో, మనల్ని మనం ఇతరుల గురించి ఆడిపోసుకోకుండా, మన హృదయంలో కల్మషాలు లేకుండా న్యాయంగా బ్రతకాలని దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం అది. మరొక చోట ఏముందంటే సామెతలు 24:25 ఏముందంటే, న్యాయంగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెనట్టి వారి మీదకి వచ్చును. న్యాయంగా తీర్పు తీర్చే వారికంట బైబిల్ గ్రంథం చెప్తోంది, దేవుడు చెప్తున్నారు, న్యాయంగా తీర్పు తీర్చాల, వాళ్ళకి మేలు కలుగుద్దంట. మేళ్ళు చూస్తారంట, వాళ్ళ బిడ్డలు వారి తరతరాలు మేలులు చూస్తారంట. క్షేమకరమైన దీవెనలు అట్టి వాని మీదకి వచ్చును. ఎంత ఎంత దేవుడు అభయం ఇస్తున్నాడంటే, మనం ఎందుకు క్షేమకరమైన దీవెనలు రాకుండా అడ్డుపడటం మన బిడ్డల మీదకి? ఎందుకు ఇతరులని ఆడిపోసుకోవటం వద్దు. మనం నీతిమంతులుగా కనపడుతున్నాము, లోపలంతా కుళ్ళు కుషిద్దాలతో నిండిపోయి ఉన్నారంట ఆనాటి జనం. యేసయ్య మాట్లాడుతున్నారు. మరొక చోట ఏముందంటే చూడండి, 40 రోజుల ఉపవాస ప్రార్థనని మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు నా మనవి ఆలకిస్తాడు, నేను కోరింది నాకు ఇస్తాడు దేవుడు అని ఖచ్చితంగా ఆరాధనలో పాల్గొంటున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కానీ మన హృదయాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలన చేసుకుంటే, మనం ఇతరుల గురించి చెప్పుకోవటం మానేస్తే మనం క్షేమకరమైన దీవెనలతో నిండిపోతాం అన్నమాట. మన బిడ్డలు కూడా క్షేమాలు కలిగి వర్ధిల్లుతారు భూమి మీద. వారు అమాయకులు, మన బిడ్డలు ఎంతో అమాయకులు, వారికి ఏమీ తెలియదు. ఈరోజు మనం బ్రతికున్నామంటే దేవుని మహాకృపతో మనం బ్రతికున్నాము. ఎందుకో తెలుసా? దేవునికి ఇష్టలం గనుక. దేవునికి మనం అంటే ఎంత ప్రేమో. అనేక మంది మనకంటే నీతిమంతులు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. కరోనాలో అందరూ కుటుంబాలతో పాటు వెళ్ళిపోయారు. కానీ ఎందుకు మన ఎడల దేవునికి ఒక నిర్ణయం ఉంది. నా బిడ్డ ఇంకా మారుతారు, నా బిడ్డని నేను పరలోకం చేర్చుకోవాలి అని మనమంటే ఇష్టం కనుక దేవునికి మనం ఇంకా 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 కనిపెడుతూ ఈ రోజున సజీవుల లెక్కలు ఉంచారేమో. ఈ 40 రోజుల్లో ఇచ్చిన ఈ వాక్యాలు మన హృదయంలో పొందుపరుచుకొని అట్లా తగినట్లు ఉండాలి. కానీ మనం యెహోవా తండ్రి చెప్పినట్లు, యేసయ్య చెప్పినట్లు మరి మనం దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవుని దీవెనలు పొందుకోకుండా మనం బ్రతుకుతున్నాం. ఇంకా కనిపెడుతున్నారు మన కోసం ఏం చేయాలి? ఇతరులను బాధించుటయు మనం ఏం చేయాలంటే వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు. యెషయా 58:9-10 ఉపవాసం ఉంటున్నాము, కానీ మనం ఏం చేయకూడదని ఉంది ఇక్కడ. మనం మొత్తం చదివితే మొదటి నుంచి అర్థమవుతుంది. ఉపవాసం ఉంటున్నారే కానీ మీరు చేయాల్సిన పనులు ఇవి అని చెప్తున్నారు ఇక్కడ యెషయాలో యెహోవా తండ్రి. ఏమనంటే 58:9 ఇతరులను బాధించటయు, వేలిపెట్టి చూపి తిరస్కరించటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడేటి నువ్వు మాని. చక్కగా డైరెక్ట్గా మాట్లాడుతున్నారు యెహోవా తండ్రి. ఆశించిన ఆకలిగాను వారికి ఇచ్చి శ్రమపడి మనం తృప్తిపరిచిన యెడల ఏం జరుగుద్దో తెలుసా? చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుందంట. చీకటిలో మన వెలుగు ప్రకాశిస్తే ఎంత ఆశ్చర్యమైన దీవెనలు మనకు వస్తాయి. మన చీకటి బ్రతుకులు, మన అనారోగ్యాలు, మన బిడ్డల గురించిన వేదనలో, మన పరిస్థితులు, ఇవన్నీ చీకటి అంటారు. వాటిని చీకటి బ్రతుకు అంటారు.
ఆ చీకటి పోయి వెలుగు రావాలంటే ఒకటి చెయ్యండి అన్నారు. ఉపవాసమే కాదు, ఉపవాసం ఉన్నా పర్వాలేదు, కానీ మీ హృదయాలు మరి లోపల సమాధుల లోపల ఎలా ఉన్నాయి అట్లా ఉన్నారు కాబట్టి కొంచెం ఈ వాక్యం ఒక్కసారి చదువుకోండి, నేను చెప్తున్నానని యెహోవా తండ్రి మాట్లాడుతున్నారు. ఏమని చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. ఎంత ఎంత దయగల మాట అది హృదయాన్ని ఎంత సంతోషపరుస్తుంది. అది మన వాక్యం మన జీవితాలకు వెలుగు. వాక్యం మనల్ని మన ముందు మన త్రోవకు వెలుగు. ఇలాంటి వెలుగైన ఈ వాక్యం ద్వారా మనం నడుచుకోవాలి. ఇంకా ఏమంటున్నారు? అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. అంధకారం అంట మధ్యాహ్నం వలె ఉంటుంది. ఎంత అభయం ఇస్తున్నారు యెహోవా తండ్రి అయిన దేవుడు. మన తండ్రి అయిన దేవుడు ప్రేమ గలవాడు కనుక ఈరోజు నుంచి మనం మన ప్రవర్తన మార్చుకోవాలనే ఉద్దేశంతో ఈ వాక్యాన్ని మన కొరకు రాశారు. అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును, యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తారు. యెహోవా తండ్రి నిన్ను నిత్యము నడిపిస్తారంట. ఎంత బలమైన ధైర్యాన్ని కలిగించే ఈ వాక్యం దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. ఎప్పుడు? ఇతరులను బాధించకుండా, వేలు పెట్టి చూపి తిరస్కరించకుండా, ఇతరులను బాధించటం వేలు పెట్టి తిరస్కరించకుండా నువ్వు మానేస్తేనే ఇవన్నీ, లేకుంటే నువ్వు సున్నం కొట్టిన సమాధి లాంటి వాడివే. సమాధులు లాంటి వాళ్ళమే మనం. మధ్యాహ్నం వెలుగు వెలి ఉండును, యెహోవా నిన్ను నిత్యం నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును. నీకేమి కొదువు కాదు, నీ బిడ్డలకి ఏమీ కొదువు కాదు. నీ బిడ్డలు దీవించబడతారంటే ఈరోజు ఏం చేయాలంటే ఇతరులను బాధ పెట్టకూడదు, వేలు పెట్టి చూపి తిరస్కరించొద్దు. అదే దేవుడికి కావాల్సింది అదే. క్షామకాలం ఆయన నేను తృప్తిపరుస్తారు. మన బిడ్డలకి రానున్న కాలంలో ఏ ఆపదలు వస్తాయో తెలీదు, ఏ శ్రమలు పొంచి ఉన్నాయో తెలీదు. మనం హాయిగా ఉన్నాం, చక్కని ఇళ్ళల్లో మంచి ఫుడ్ తింటూ హాయిగా నిద్రపోతూ ఏసీల్లో సుఖంగా బ్రతుకుతున్నామే. మరి మన పిల్లల సంగతి ఏంటి? రానున్న కాలం ఎలా ఉంటుందో? అవి ఉంటాయో ఉండవో పిల్లలకి. ఎందుకు? నువ్వెప్పుడు పొరుగువారి గురించి మాట్లాడటమేగా, మనం ఎప్పుడు పొరుగువారి గురించేగా, వాళ్ళని బాధ పెట్టడమేగా, వేలు పెట్టి చూపి తిరస్కరించటమేగా. అలాంటప్పుడు మనకు దీవెనలు, మన బిడ్డలకు దీవెనలు ఎలా వస్తాయి? రావు అని చెప్తున్నారు. మనల్ని దేంతో పోలుస్తున్నారు? ఇలాంటి ప్రవర్తన ఉంటే సున్నం కొట్టిన సమాధులమే. తర్వాత ఏమన్నా, నీవు నీరుగట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి కాలం వల్లే ఉంటావంట. ఎంత దీవెనకరమైన మాట అండి ఇది. నీరుగట్టిన తోట ఎలా ఉంటుందండి? పచ్చగా పువ్వులతో, కాయలతో, పండ్లతో నిండిపోయి అందంగా ఉంటుంది జీవితాలు. మన జీవితాలు అందమైన జీవితాలు కావాలంటే మనం చేయాల్సింది మానేద్దాం. ఏం మానేద్దాం? ఇతరులను వేలు పెట్టి చూపి తిరస్కరించొద్దు. నువ్వు నీరుగట్టిన తోట వల్ల ఎప్పుడు ఉబ్బొచ్చు నీటి కాలువలాగా ఉంటాం. ఆ పండ్లు, ఆ కాయలతో, పువ్వులతో అందంగా ఉంటాం. ఆ పువ్వులు, కాయలు ఎవరండి? మన బిడ్డలు. చెట్టు మనమే. మన బిడ్డలు ఫలించి అభివృద్ధి చెందాలంటే ఇతరులను వేలు పెట్టి చూపి తిరస్కరించకూడదు అని బైబిల్ చెప్తుంది. యెహోవా తండ్రి చెప్తున్నారు ఇక్కడ. మనం ఆ పని చేద్దాం, మనం ఆ పనే చేద్దాం. నేర్చుకుని ఇవాళ నుంచి ఇతరులు ఎవరిని మీరు తిరస్కరించకూడదంట, ఇతరులను బాధ పెట్టకూడదంట. అది దేవుడు చెప్పే మాటలు. జీవమును ప్రేమించి పేతురు 1 పేతురు 3:10 ఉంది. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలకకుండా తన పెదవులు కాచుకోవాలంట. మన హృదయాలు శుద్ధి చేసుకోవాలంట. ఎలా? జీవనం ప్రేమిస్తున్నాం, మనం ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకుంటామా? కోరుకుంటే ఏం చేయాలి? మంచి దినాలు చూడతామా? మన బిడ్డలు దీవించబడాలి అంటే
మన బిడ్డలు మంచి రోజులు చూడాలి అంటే చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలకకుండా తన పెదవాలు కాచుకోవాలి. అతడు కీడు నుంచి తొలగి మేలు చేయాలి. సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. సమాధానం వెతకాలి, దాన్ని వెంటాడాలి. దేవుడు కోరుకున్నది ఈ మాటలే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి కానీ, దేవుని కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి కానీ ప్రభువు ముఖం కీడు చేయవారికి విరోధంగా ఉంది. కనుక మనం ఏం చేయాలంటే పొరుగువాని ఇతరులను వేలు పెట్టి చూపి తిరస్కరించటం వద్దు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం వద్దు. మన కపటమైన నాలుకని జాగ్రత్తగా ఉంచుకుందాం. సరే, ఇంకో చోట ఏం రాయబడి ఉందంటే, యాకోబు పత్రిక ఒకసారి తీస్తే 3లో ఏమని రాయబడిందంటే, యాకోబు పత్రిక 5 నుంచి చదువుతున్నాను. అలాగున నాలుక కూడా చిన్న అవయవమై బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయును. ప్రకృతి చక్రము చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును. మళ్ళీ ఇక్కడ 9వ వచనంలో ఉంది, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతాము, దీంతోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాం. ఒక్క నోటి నుంటే ఆశీర్వచనాలు శాపవచనాలు బయలువెళ్ళును. నా సహోదరులారా అలా ఉండకూడదు. మన నాలుకను మనం స్వాధీనం చేసుకోవాలి. కీడు చేయటం అని మేలు చేయాలి. సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. రెండవదిగా 2 సమూయేలు 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏంటంటే అక్కడ ఎవరి గురించి రాయబడి ఉందంటే, యోవాబు అని దావీదు గారి సైన్యాధిపతి గురించి రాయబడి ఉంది. దావీదు గారి సైన్యాధిపతి యోవాబు. అయితే ఒకరోజు ఏం జరుగుద్దంటే, ఇజ్రాయెల్ దేశాన్ని వెళ్తున్న సౌలు రాజు సైన్యాధిపతి అబ్నేరు ఏం చేశాడంటే, దావీదు గారి దగ్గరికి వచ్చి, రాజా మా దేశాన్ని అంతా నీకు పరం చేస్తా. ఏంటి నీ ఈయనేమో యోధా దేశాన్ని వెళ్తున్నారు దావీదు గారు, ఆయనేమో ఇజ్రాయెల్ దేశాన్ని సౌలు రాజు యొక్క కుమారుణ్ణి రాజుగా చేసి అక్కడ సైన్యాధిపతిగానే ఉన్నారు అబ్నేరు. ఒకసారి ఒక మాటల వల్ల ఆయన మనసు గాయపడి ఎక్కడికి వస్తాడంటే దావీదు గారి దగ్గరికి వచ్చి, మనం సమాధాన పడదామండి, నేను ఒక సైన్యాధిపతిని, సౌలు రాజు యొక్క ఇజ్రాయెల్ దేశమంతా మీ పరం చేస్తాను, మీకు లోబరుస్తాను. ఇక్కడ ఉన్నదంతా చదవటానికి టైం లేదు, నేను లోబరుస్తాను. కాబట్టి మీరు సమాధానంగా ఉన్నారా అని అడుగుతాడు. మా ఎడల తప్పకుండా సమాధానంగానే ఉన్నానని చెప్తారు. సరే బాబు వెళ్ళి రమ్మని చెప్తారు. పాపం ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఈలోపు దావీదు గారి యొక్క సైన్యాధిపతి యోవాబు దోపుడు సమ్మేసుకొని ఎక్కడో యుద్ధం చేసి వస్తున్నాడు. వచ్చి తెలుసుకున్నాడు అబ్నేరు వచ్చాడు అని, సౌలు యొక్క సైన్యాధిపతి వచ్చాడు అని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏం చేశాడంటే, ఏంటి రాజా, ఇక్కడ 34 వచనంలో ఉంటుంది. ఏది 2 సమూయేలు 3:24 చిత్తగించుము, నువ్వు ఏమి చేసితివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వెందుకు అతన్ని సెలవిచ్చి పంపితివి? నేరు కుమారుడుగా అబ్నేరు నీ వెరగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నింటినీ నువ్వు చేయి సమస్తం తెలుసుకుంటే అతడు వచ్చాడు. ఏంటి ఆయన సమాధానంగా పంపావా అని రాజును ప్రశ్నేశాడు యోవాబు. ప్రశ్నేస్తే ఏం సమాధానం చెప్పారో తెలియదు కానీ బయటకు వచ్చేసి కబురు చేస్తాడు. ఎవరికి?
అబ్నేరుకి కబురు చేస్తే పాపం తెలియక ఆయన ఏమి తెలుసుకోక ఈయన కక్షతో ఉన్నాడని తెలుసుకోక వచ్చాడు, సమాధానంగా వచ్చాడు. పాపం సమాధానంగా వస్తే కత్తి పెట్టి, అంటే ఆయన ఎలర్ట్గా లేడు, ఆయన మహాసైన్యాధిపతే, ఆయన ఎలర్ట్గా లేరు, సమాధానంగా ఉన్నారు కదా, దావీదు గారు పిలుస్తున్నారంటే వచ్చాడు, సమాధానమే కదా అనుకున్నాడు. పాపం వచ్చి నవ్వుతా వచ్చి ఆయన యోవాబు ఎదురు వచ్చాడు. ఆయన చక్క చాటును తీసుకెళ్ళి కత్తితో పొడి చేస్తాడు. ఎంత అన్యాయం! ఒక నీతిమంతుని, ఒక అమాయకుణ్ణి, సమాధానం కోసం వచ్చిన వాడిని కత్తితో పొడి చంపేస్తాడు. ఆ సంగతి దావీదుకు తెలిసి చాలా ఏడుస్తారు. అదంతా చాలా ఉంది. ఒక అమాయకుణ్ణి బలి చేస్తాడు యోవాబు. తన జీవితం ఏమైపోయిందో తెలుసా? 100 ఏళ్ళు బతకాల్సిన బాగా బలశౌర్యం గలవాడు యోవాబు. ఏమైందో తెలుసా? ఆయన మధ్యలోనే చనిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే దావీదు గారు రాజు అయిపోయిన తన కుమారుని రాజుగా చేసి ఈ యోవాబు సంగతి చెప్తారు. ఏమని? బాబు ఆయన వదిలిపెట్టొద్దు, అన్యాయంగా ఒక అమాయకుణ్ణి, సిద్ధంగా లేని అమాయకుణ్ణి, సమాధానంగా వచ్చిన అమాయకుణ్ణి చంపేశాడు కనుక ఆయన్ని మాత్రం వదలొద్దని చెప్తే అలాగే అని సొలొమోను రాజు ఆయన్ని, యోవాబుని చంపటం జరిగింది. యుద్ధశూరుడు, ఎక్కువ కాలం బ్రతకాల్సినోడు ఆ పని చేసినప్పుడు అందుకు ఆయనకి మరణం ప్రాప్తిచ్చింది. తర్వాత ఆయన కొడుకులు వాళ్ళ సంతానం అంతా శాపగ్రస్తం అయిపోయింది. దావీదు గారు శపిస్తారు వాళ్ళని. కాబట్టి ఒక నీతిమంతుణ్ణి ఆయన్ని అలా హతమార్చారు. సౌలు రాజు తిరిగి దావీదుని హతమార్చాలనుకుంటే సౌలు రాజు యుద్ధంలో హతుడైపోయాడు. సౌలు రాజు అన్యాయంగా కొడుకు కూడా హతమైపోయాడు. పాపం యోనాతాన్ని ఫిలిస్తీన్ సైన్యం చంపేసింది. కాబట్టి మనం చేసే ఈ యొక్క దురాలోచనలు, కక్షలు, క్రోధాలు, ఇతరుల గురించి మాట్లాడుకోవటం, ఇవన్నీ దేవునికి ఇష్టం లేదు. వేలు పెట్టి చూపి తిరస్కరించి ఇష్టం లేదు. అలాంటి పనులు మనం చేసి నీతిమంతుని దుర్నీతిగా కనపడచేస్తూ ఉంటే దేవుడు శిక్షకు పాత్రులు ఎవరవుతారు? మనం కాదు. మనం వెనక పిల్లలున్నారు, అమాయకులైన బంగారం లాంటి పిల్లలు దేవుడు ఇస్తే వాళ్ళ మీదకు శిక్ష రప్పించేట్లు మనం ఉండకూడదు. అది ఆలోచించాలి. మన తరతరాల బిడ్డలు 1000 తరాల వరకు దీవించబడాలంటే మనం జీవించి ఉన్నాం కనుక ప్రార్థన చేయాలి వారి కోసం. మన సమయం అంతా దానికి ఖర్చు పెట్టాలి. మా బిడ్డలు తరతరాలు ఎలా ఉంటారో, పాపం మేమున్నట్టు నెమ్మదిగా ఉంటారో లేదో, మేమున్నట్టు సుఖంగా తింటారో లేదో, సుఖంగా ఉంటారో లేదో అని చెప్పి మనం ఏం చేయాలంటే, మనం బ్రతికున్నాం కనుక ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. అంతేగాని ఇతరుల సంగతి మనకెందుకు? మనకు అనవసరం, మనకొద్దు. న్యాయంగా తీర్పు తీరుద్దాం. న్యాయంగా తీర్పు తీస్తే క్షేమకరమైన దీవెన వస్తుంది. మనకు వచ్చింది ఆల్రెడీ, కానీ మన బిడ్డలకి ఇది వస్తుందని ఇప్పుడు ఈ వాక్యంలో మనం తెలుసుకోవాలి. అలాగే ఈ 40 రోజుల్లో మనం నేర్చుకున్నదేంటో జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఇక నుండి మనం ఇతరుల్ని బాధ పెట్టొద్దు, వేలు పెట్టి చూపు తిరస్కరించొద్దు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడొద్దు. వారి కర్మ వాళ్ళే అనుభవిస్తారు, అంతేనా? చెడ్డ పనులు చేసేవారు ఏమవుతారు? వాళ్ళని దేవుడు చూడకుండా ఊరుకుంటాడా? చూస్తూనే ఉంటారు కదా అందరినీ. న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు కదా, మనకెందుకు? అందుకని మనం నిత్యం ప్రార్థన చేసుకోవడానికి టైం వేస్ట్ చేయాలి, టైము గడపాలి. కానీ ఇతరుల గురించి వేలు పెట్టి చూపు తిరస్కరించి మనం దేవునికి దూరస్తులు అవ్వకూడదు, శాపగ్రస్తులు అవ్వకూడదు, మన బిడ్డలు అవ్వకూడదు. మనం బిడ్డల క్షేమం కోసం నోరు మూసుకొని, మనం నోరు మెదపకుండా, చాటున పొరుగువాడిని తిట్టకుండా, చాటున ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడకుండా మనం ఉందాం. అలా ఉంటే మన బిడ్డలు ఆశీర్వదించబడతారు. మన పరిస్థితి ఎలా ఉందంటే, ఈ సిబిసిఎన్సి పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. అమ్ముకు తింటున్నారు. అది మూతపడిపోవటం. రఘుబాబు ఏం చెప్పాడంటే, నేను చాలా సంతోషిస్తున్నాను.
ఎవ్వరు అలా అన్నవాళ్ళు లేరు అసలు ఇంతవరకు. బహిరంగంగా మాట్లాడిన వాళ్ళు లేరు. అవి అలా మూతపడిపోయి తాళాలు వేసుకొని ఎందుకున్నాయా బాధపడుతున్నాడు పిల్లోడు రవిబాబు. అవి మూతపడటమే కాదు బాబు, అవి అమ్ముడుపోతున్నాయి కూడా. అమ్ముడుపోవటానికి సిద్ధంగా నేవనగడ్డం సోంపేట దాకా కోట్లు గడిస్తున్నారు. ఆ కోట్లకు ఆశపడి అందరూ ఆయన పక్షం చేరారు. ఎందుకు? పిల్లల్ని కోటీశ్వరులు చేద్దామని. కానీ దాన్ని నిలబెట్టే వాళ్ళు లేరు. నిలబెట్టేవాళ్ళు కావాలి కదా. వాడిని దూషిస్తా, అటువంటి వాళ్ళని హింసిస్తా, మాటలతో ఉత్తరాలు రాసి పేపర్లు రాసి హింస పెడుతున్నారు. దేవుడు చూడ్డా? మనం సుఖంగా బ్రతుకుతున్నాం. మన బిడ్డలు ఎలా ఉంటారో చివరికి మన బిడ్డలకి ఏం శాపాలు పంపిస్తాడో తెలియదు. కానీ ప్రియ మిషనరీలు ఎంతో కష్టపడి సంపాదించిన స్థలాలు అమ్ముడుపోతానికి రెడీగా ఉన్నాయి తెలుసా? ఎప్పుడు? ఇక్కడ అధికారాలు తీసేస్తే అక్కడ అమ్ముకోవచ్చు, ఇదంతా అమ్ముకోవచ్చు, ఇవన్నీ అమ్ముకోవటానికి రెడీగా ఉన్నాయి. అందరూ ఆయన పక్షమే. ఎందుకు? పిల్లల్ని కోటీశ్వరులు చేద్దామని. గంజి దాగి పిల్లల కోసం ప్రార్థన చేస్తే బిడ్డలను సంతోషంగా సుఖంగా నెమ్మదితో బ్రతుకుతారు పిల్లలు. కానీ అట్లా చేయట్లేదు. అవి సంరక్షించాలి అనుకున్న వాళ్ళని వేలు పెట్టి తిరస్కరించేసి అన్యాయంగా హింస పెడుతున్నారు, గుండెని హింస పెడుతున్నారు. దేవుడు చూస్తాడు. దిగిపోయిన క్షణంలోనే అమ్ముడుపోతారు. చూస్తూ ఉండండి. అది చాలా తప్పు కదా. దేవుని స్థలాలు అమ్ముడుపోతున్నాయి. మనం ప్రార్థన చేయాలి, వాటి కోసం నిలబెట్టడానికి ప్రయత్నం చేసే వాళ్ళని బలపరచాలి. బలపరచడం లేదు, ఏమీ లేదు. కాగితాలు విసురుతున్నారు. కాగితాలు రాసి ఇంకా దిగితే మీరే అందరు కూర్చొని ఆలోచించి, మనందరం కూర్చొని ఆలోచించి దిగాలి. సమయం వచ్చింది కాబట్టి దిగాలి. రవిబాబు ఈ సంగతి ఒక అడుగు ముందుకేసాడు కాబట్టి నేను ఇంకొక అడుగు ముందుకేస్తూ చెప్తున్నా. అందరు కూర్చొని ఆ కాకినాడలో స్థలం అమ్ముడుపోతుంటే అక్కడ కూర్చున్నాడు వెళ్ళి. మనకు తెలియదు. అక్కడ ప్రాణాలు అర్పించటానికి దావీదు గారు ఎలాగైతే ప్రాణాలు అర్పించటానికి రెడీ అయిపోయి ఆ గొల్యాతో తలపడ్డాడు, రక్షణ వచ్చింది. ఎందుకు? ఫిలిస్తీన్లు వచ్చి భూమిని ఆక్రమిస్తున్నారు, అందుకు జయం దేవుడిచ్చాడు. కానీ మనం ఏం చేస్తామంటే తల్లి వాటి గురించి రాళ్ళేసి కొట్టుకుంటా నానా అన్యాయంగా మాట్లాడుకుంటా మనందరం ఉంటున్నాం. కాబట్టి వద్దు, మీరందరూ కలిసి కమిటీని ఏర్పాటు చేసుకొని దీపక్ అనేవాడు ఉంటే అక్కడ స్థలాలు అవనగడ్డ సోంపేట వరకు ఉన్న స్థలాల్లో కాస్త ఆగుతాయి అమ్మకుండా. మీరే ఆలోచించుకొని పెద్దలుగా మీరుండి అందరు కలిసి దిగిపోయి వాడిని ఏం చేస్తారో లేదు. మీరే వెళ్ళి అమ్మే చోట కూర్చోవాలి. కూర్చుంటేనే అవి నిలుస్తాయి, లేకపోతే నిలవు. అక్కడ ఎంఆర్ఓలు, అక్కడ ఎస్ఐలు వీళ్ళందరూ నువ్వెవరు అని అడుగుతారు. కాబట్టి నేను ఫలానా అని చెప్పడానికి వీలవుద్దని ఉన్నాడు అంతే. రాజ్య ఆకాంక్ష ఈ సంపాదించుకుందాం ఏమీ లేదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ న్యాయం మీద ఆలోచిస్తే క్షేమకరమైన దీవెనలు మన బిడ్డల మీద ఉంటాయి. న్యాయంగా తీర్పు తీర్చిన వాళ్ళకి క్షేమకరమైన దీవెనలు వస్తాయి. సున్నం కొట్టిన సమాధుల్లాగా మనం ఉండొద్దు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమె. ఈరోజు బాహ్యనీతి అంతరంగ కల్మషం అనే అంశం మీద దాసరాలు ఉద్రేకపూర్వకమైన సందేశం ఇచ్చారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. రేపటి దినం మనకి రిఫ్రెష్మెంట్స్ ఇస్తున్నటువంటి వారు బందిల రాజరత్నం గారి సతీమణి నీలాంబరమ్మ గారు. రేపు వారు మనకి రిఫ్రెష్మెంట్స్ ఇస్తున్నారు. మరి వారిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు స్పాన్సర్ చేస్తున్నటువంటి ప్రియులు ఆల్డ్రిన్ రవిబాబు గారు కుటుంబం, అలానే మన ప్రియులు విజయ్ కుమార్ గారి కుటుంబం ఈరోజు టిఫిన్ స్పాన్సర్ చేస్తున్నారు. వారు ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఇచ్చారు. ఏంటంటే తాడంకిలోను అగ్నిపర్లో మరి అమ్మ
సహోదరి స్వరూపరాణి గారు తాడేంక అనుకుంటాను. అలాగే అగ్నిపర్లో మన రవిబాబు గారు పనిచేస్తున్నారు. రేపటి దినం ఇంగ్లీష్ పరీక్ష, దాని కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయాలని వారు కోరుతూ ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కొరకు, అలాగే మన సంఘ విద్యార్థులందరికీ కూడా అందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. రెండవదిగా ఈ రోజున మన శాంతిభూషణ్ సులోచన దంపతుల యొక్క చిన్న కుమారుడు చెర్రీ పుట్టినరోజు. మరి ఈ రోజున ఆ బిడ్డ యాక్చువల్గా స్పాన్సర్ చేయాల్సింది. వాళ్ళ నానమ్మ గారు జ్ఞాపకార్థ కూటంలో మరి నేను రిక్వెస్ట్ చేశాను, ఈరోజు రవిబాబు గారు వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు కనుక కొంచెం అవకాశం ఇవ్వండి అని అడిగాను నేను. అంచేత ఈరోజు మనకు ఒక అవకాశం దొరికింది. వారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఈ రోజున మన జిల్లెళ్ళ ఇస్తేరమ్మ గారు ప్రభు సన్నిధికి వెళ్ళిన రోజు కూడా వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈరోజు వారు స్పాన్సర్ చేయాలనుకున్నారు టిఫిన్స్. మొన్న ఆదివారం ఆ కానుక సంఘానికి సమర్పించారు. మరి వారిని బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమల దేవా, ఈరోజు మేము విన్న వాక్యంలో ప్రత్యేకంగా ఆనాటి కాలములో, ప్రభు కాలంలో మరి బాహ్యంగా నీతి పరులుగా ఉండి అంతరంగములో ఎంత పరిస్థితి ఉందో యేసయ్య ఆ దినాల్లో జ్ఞాపకం చేసావు. ఈ దినాల్లో ఇంచుమించు మేము కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. కొన్ని సందర్భాల్లో దయతో మన్నించి జ్ఞానాల్లో మేము సరిదిద్దుకోవటానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా ఈ రోజున ఆల్డ్రిన్ రవిబాబు గారు అలాగే విజయరాణి దంపతులను జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చిన కుమార్తెను జ్ఞాపకం చేసుకుని నీ కృపలో దీవించండి. వారి తల్లిగారు ఎస్ మేరీ గారిని, వారి కుటుంబీకులను దీవించండి. అలాగే వారు పనిచేసిన అగ్నిపరు పాఠశాలలో పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకై ప్రత్యేక ప్రార్థన చేయించిన. రేపు వారు ఇంగ్లీష్ పరీక్ష వ్రాస్తుండగా అవసరమైన జ్ఞానమును జ్ఞాపశక్తిని బిడ్డలకు అనుగ్రహించి మంచి మార్కులు తెచ్చుకోవడానికి నీ కృప అనుగ్రహించండి. అలాగనే తండ్రి దీనదాసురాలు ప్రభా సహోదరి స్వరూపరాణి గారు కూడా మరి తాడంకిలో ఇంగ్లీష్ టీచర్గా ఉంటూ రేపటి దినం వారి యొక్క ఎగ్జామ్ కొరకు బిడ్డలు సిద్ధపడుతుండగా ఆ దాసురాలు వారి బిడ్డల పక్షంగా ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. ప్రభా నీ దీనదాసుల అభ్యర్థన మేరకు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని జ్ఞానముతోనూ జ్ఞాపకశక్తితో నింపుదల కలుగు చేసి మంచి మార్కులతో ఉత్తీర్ణుడు సహాయం దయచేయి. అలానే రేపటి దిన మా సంఘ బిడ్డలు కూడా ఇంగ్లీష్ పరీక్ష రాస్తుంటుండగా కరుణతో మా బిడ్డలందరికీ కూడా నీ కృపగల రీతిలో జ్ఞానమును జ్ఞాపకశక్తిని అనుగ్రహించి ప్రత్యేకంగా వారిని వర్ధిల్లింపచేయమని ప్రార్థిస్తున్నాను. కరుణమయుడ, ప్రేమమయుడ, మరొకసారి చెర్రీని నువ్వు ఇచ్చిన మరొక నూతన సంవత్సర దయా కిరీటంకు స్తుతులు చెల్లిస్తూ ఆ బిడ్డకు మరిన్ని దీవెనాశీర్వచనాలు, అనేక దయా సంవత్సర కిరీటాలు అభివృద్ధిదాయకంగా, శుభదాయకంగా, దీవెనదాయకంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా మరి బెన్నీ గారి కుటుంబం తన తల్లిగారిని తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతించుండగా వారికి ఇచ్చిన మరి బిడ్డలందరినీ కుమారుని వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఆరాధనలో పాల్గొన్న దాసురాలను ప్రతి వారిని ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించమని నీ మహిమగల కృపగల హస్తములకు నీ బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారం నేడు మాకు దయచేయుము.
మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోని తేక దృష్టి నుండి తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ నిత్య సహాయము, నిత్య దీవెన ఈరోజు వాక్య పరిచర్య చేసిన దీనదాసురాలు సహోదరి శ్యామలాదేవి గారికి, ఈ రోజున ప్రార్థించబడిన బిడ్డలకును, ప్రత్యేక ఆరాధన పాల్గొన్న ప్రతి దీనదాసునికి, దాసురాలకు, రాలేకపోయిన బిడ్డలకు ఇప్పుడు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.